మీరు చెప్తున్నావా? లేకపోతే మీకేమైనా డాక్టర్ గాని, పోలీసులు గాని ఏమైనా చెప్పారు కాబట్టి మీరు చెప్తున్నారా? లేదు మేము చూసాం. మా పాపకి మేము ఎత్తుకొని చూసాము. మా పాపకి ఎత్తుకొని చూస్తే అసలు కదలటం లేదు పాప. ఊపిరి లేని పిల్లకి తెచ్చాడు నా ఇంటి దగ్గరికి. మజ్జిరావుడిపేటలో ఊపిరి లేని పిల్లకి తీసుకొచ్చి శవంగా నాకు అప్పజెప్పాడు దుర్మార్గుడు అతను. అతనికి ఏ తప్పు, ఏ హానికరం మేము చేయలేదు. అతనికి ఏ అన్యాయం కూడా చేయలేదు మేము. అటువంటిది అతను మాకు కన్న కూతురు లేకన్నా ఒకగానొక కూతురు లేకన్నా చేసేసాడు. అమ్మ ఇప్పుడు మీకులాగే మీకులాగే చాలామంది పిల్లలు కూడా అతనితో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి మీ పాప లాంటి ఇబ్బంది వాళ్ళకి కూడా కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు మీరేమనుకుంటున్నారు? ఉంటది చాలా వరకు. ఏ పిల్లకి అడిగినా సరే ప్రతి ఒక్క బిడ్డకి తాకే ఉంటాడు అతను. గానీ నోరు మూయించేస్తున్నాడు. అతను నోరు మూయించేస్తున్నాడు. ఎందుకంటే చాలా ఇప్పుడు ఎంత వయసు అనుకోనంటే నా అంత వయసు పిల్లలకి, నా కూతురంత వయసు పిల్లలకి చాలామంది అతని దగ్గర చదువుకుంటున్నారనుకొని చెప్తున్నాడు గానీ, సంవత్సరానికి ఒకరు, 2 సంవత్సరాలకు ఒకరు, ఇద్దరేసి, ముగ్గురేసి తీసుకెళ్తున్నాడు. మైనర్ బాలికలకే తీసుకెళ్ళి ఎక్కడికి అప్పచెబుతున్నాడో, ఏ హాస్టల్‌కి అప్పచెబుతున్నాడో మాకైతే తెలియదు గానీ అంటే ఎక్కడికి చెప్తున్నారని మీరు అనుమానిస్తున్నారు? మీ భయమేంటి? ఆ పిల్లల్ని అందరిని ప్రతి సంవత్సరం ఇద్దరిని, ముగ్గురిని తీసుకొని వెళ్లి ఎక్కడికి అప్పగిస్తున్నాడని మీరు అనుమానిస్తున్నారు? అతనే చెప్పాడు ఒక చుట్టూ, నేను హాస్టల్ దగ్గరకు అప్పచెప్తాను. నేను ప్రతి హాస్టల్ దగ్గరికి అనాథ పిల్లలకి, తల్లి లేని వాళ్ళకి, తండ్రి లేని వాళ్ళకి, పిల్లలకి తీసుకెళ్ళి నేను అప్పచెప్పి వాళ్ళ హాస్టల్ వాళ్ళ బాగోగులు చూసుకుంటాను. పుస్తకాలు కొనిస్తాను, బట్టలు కొనిస్తాను. వాళ్ళకి సబ్బులు, షాంపులు నెలకి నేను పంపిస్తాను. డబ్బులు వేస్తాను వాళ్ళకి. వాళ్ళు నాతోనే మళ్ళీ వస్తారు, ఆడతారు, పాడతారు, మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళిపోతారు అనుకొని అతను చెప్పిన మాటే మేము విన్నాము. కానీ ఒక చుట్టూ వెళ్ళి చూసాం మేము. వెళ్ళి చూడగానే అతనికి వెళ్ళి చూసాము, పెళ్ళొచ్చింది.